అందరికీ మరణాత. నేను బిడ్డలారా, ఈవేళ మన ధ్యాన పలుకు లేక ధ్యాన పదం పాగా. హెబ్రీ భాషలో పాగా. ఈ పాగా అనే మాటకు చాలా గొప్ప అర్థం ఉంది. ఈ అర్థమును మనం పరిశీలన చేసుకొని తర్వాత ఉపదేశించుకుందాం. పాగా పరిశుద్ధ గ్రంథములో ప్రాముఖ్యత. అబ్రహాం దేవునిని బేతేలులో ఎదుర్కొని ప్రార్థించాడు, వేడుకొన్నాడు. పాగా. యాకోబు బేతేలులో ప్రార్థించాడు, వేడుకొన్నాడు. పాగా. పాగాను హెబ్రీ పదము యొక్క భావమేమనగా విజ్ఞాపనము చేయుట, వేడుకొనుట, బతిమాలు కొనుట, దేవుని సన్నిధిలో విన్నపములు చేయుట. దీనితో పాటు కొన్ని భావాలు ఉన్నదేమనగా సంధించుట. వినండి, ఇది ప్రాముఖ్యమైంది. ఎదురుపడుట. దైవికంగా అనుకోకుండా ఎదురుపడుట. వినండి, విజ్ఞాపన అనగా ఒకరి మీదకు కీడు రాకుండా అడ్డుపడుట. ఏం చెప్పండి? ఒకరి మీదకి కీడు రాకుండా అడ్డుపడుట. మీరు ఆలోచించండి, నా కుటుంబములో, నా బంధువులలో, నా స్నేహితులలో, నా స్వజనులలో వారికి కీడు మీద పడుతూ ఉన్నప్పుడు నేను ప్రార్థన ద్వారా ఆ కీడు వారికి తగలకుండా అడ్డుపడ్డాను అనే సందర్భాలు ఎవరి మట్టికి వారు 2 నిమిషాలు ఇస్తాను. మీ జీవితంలో అటువంటి అనుభవములు ఉన్నాయా? ఆలోచన చేసుకోండి. ఉన్నాయా? ఆలోచన చేసుకోండి. ప్రార్థన ద్వారా ఒకరి మీద కీడు రాకుండా మీరు అడ్డుపడి కీడు తప్పించిన అనుభవాలు, సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? ఆలోచించండి. ఈ మాట మీకు అర్థం అవడానికి ఒక సీన్ చూడండి. ఈ సీన్లో రైలు కింద పడకుండా ఆ గేట్ మ్యాన్ ఏం చేశాడు? అడ్డుకున్నాడు. చూడండి ఈ సీన్. అది పాగా అనగా అడ్డుపడటం అనగా. అలాగే మన విశ్వాసం అన్వయించుకుందాం ఈవేళ. చూడండి సీన్. అరసు రైల్వే క్రాసింగ్ గేట్ దగ్గర రైలు వస్తుందని గేట్లు వేశారు. అంతలోనే ఆ వ్యక్తి గేటును దాటుకుని వచ్చాడు. గేట్ మ్యాన్ సందీప్ చహార్ చాకచక్యంగా ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడాడు. గేట్ మ్యాన్ ధైర్య సాహసాలను సదరన్ రైల్వే అభినందించింది. ప్రజల భద్రతే తన బాధ్యత అని చెప్పాడు సందీప్ చహార్. అందుకే అంటారు, త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏం చెప్పండి? త్రుటిలో ప్రమాదం తప్పింది. అని కనుక ఈడ్సి పక్కన అయిపోతే వాడు కళ్ళ ముందు నుజ్జు కైపోయిపోయేవాడు. అలాగున్నా మనం కూడా ప్రార్థన ద్వారా ప్రమాదం వాటిల్లకుండా, కీడు కలగకుండా అడ్డుపడగల వారమై ఉన్నామా? ప్రశ్న. ఈవేళ వానల కొరవట్ల పొలాలు ఎండిపోతున్నాయి. మనము ఈ క్షామము భూమి మీద వాటిల్లకుండా క్షేమము కలుగునట్లు, వర్ష కాలమందు వర్షం ధారాళముగా కురియునట్లు, బీడుబారిన భూమికి ఆకాశమునకు మధ్య మనం అడ్డుపడగలమా? బైబిల్లో విజ్ఞాపన కర్తలు. వినండి, విజ్ఞాపన అనగా రాసుకోండి. విజ్ఞాపన అనగా వినయముగా చేయు మనవి కాదు. విజ్ఞాపన అనగా వినయముతో కూడిన మనవి కాదు. చెప్పండి అందరూ ఒకసారి. విజ్ఞాపన అనగా
వినయముతో కూడిన మనవి కాదు. ఇప్పుడే ఆ సీన్ మీరు చూసారు. దేవుని తీర్పు మీద పడకుండా అడ్డుకోవాలి. అడ్డుకున్న వారే వాక్యములో దైవ భక్తులు, దైవ ప్రవక్తలు, విజ్ఞాపనకర్తలు. కీడు అడ్డుపడకుండా నీవు నేను విజ్ఞాపనకర్తలో కాదు. గమనించండి, వేరొకరి పక్షంగా మధ్యవర్తిగా నిలవబడి, ఇందాక గాడ్ ఆ పోస్కోలోడి పక్షంగా ఏం చేశాడండి? నిలవబడి వాడి పైకి రాబోతూ ఉన్న ట్రైన్ చక్రాల నుండి మరణమునకు ఏం చేశాడండి? దూరం చేసి దైవ తీర్పుకు, శిక్షకు అడ్డు తగులుట ఉద్దేశపూర్వకంగా. ఏంటండి చెప్పండి? కావాలని ఆ శిక్ష మార్గములోనికి జొరబడుట. ఈవేళ రైల్వే గార్డు మీరు చూసిన సందర్భంలో ఏం చేశాడంటే ఆకస్మికంగా పట్టాల మీదకి వెళ్ళాడా, లేకపోతే కావాలని జొచ్చుకెళ్ళాడా? ఏం చేశాడు? కావాలని, ఉద్దేశపూర్వకంగా. అనందరూ ఒకసారి కావాలని చెప్పి అడ్డుపడి, వాణి పాపం భార్యాపిల్లలు ఉంటాడు, ఉద్యోగం ఉంది, అయినా కానీ అవేమి లెక్క చేయలా. వాడి ప్రాణమే ప్రాణప్రదం అనుకున్నాడు, ఆడి ప్రాణం నా ప్రాణం అనుకున్నాడు. వెంటనే ఒక దూకాడు, వాడిని బయటికి గెంటేసాడు. ఉద్దేశపూర్వకంగా, అడగకుండా అడుగు పెట్టి అడ్డుపడుట. అడగకుండా అడుగు పెట్టి అడ్డుపడుట. కోరకుండానే ప్రమాదంలోకి వెళ్ళి ప్రమాదం వాటిల్లకుండా అడ్డుపడుట. ఇది విజ్ఞాపన. వినయముగా చేయు మనవి కాదు. మరేంటి అయ్యగారు? ఇదండి అమ్మగారు. ఏంటి అమ్మగారులు? వినండి అయ్యగారులు. ఏంటి? అడగకుండా అడుగు పెట్టి అడ్డుపడటమే. వాక్యం చూద్దాం, గుర్తుపెట్టుకోండి. 106వ కీర్తన 23వ వచనం చదవండి. అప్పుడు దేవుడని యెహోవా నేను వారిని నశింపచేసేదను అని అనెను. అయితే దేవుడని యెహోవా ఇశ్రాయేలు వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై, దేవుని కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి, దేవుని సన్నిధిని నిలిచి అడ్డుపడెను. కీడు కలుగకుండా ఇశ్రాయేలుకు యెహోవా దేవునికి మధ్య, దేవుని సన్నిధిలో ఇందాక పట్టాల మీద గాడ్ నించున్నట్టు మోషే కూడా దేవుడికి ఇశ్రాయేలుకు ఉన్న తీర్పు మార్గములో ఏం చేశాడంటండి? అడ్డుపడ్డాడు. ఇంకో వర్షం చదువుతా, వినండి. అప్పుడు దేవుడు నేను వారిని నశింపజేస్తానన్నాడు. అయితే దేవుడు ఇశ్రాయేలుని వారిని నశింప చేయకుండేలా ఆయన కోపము చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. వినండి. ఎలాగూ అంటే వాగ్దాన విందు అనే ముందు కాళ్ళేళ్లతో దేవునిపై చిందులు తొక్కిన మోషే ఎట్లా అంటండి? వాగ్దాన విందును పట్టుకొని దేవుని మీద మోషే ఏం చేశాడంట? చిందులేశాడంట. ఎట్టా చంపుతావయ్యా? ఇక నీ పరువు ప్రతిష్ట ఏముందయ్యా?
అని అడ్డుపడటమే కాదండి, వాగ్దానం చూపించి దేవుని కోపం ఏం చేశారండి? చల్లార్చేసాడు. కాబట్టి ఎస్తేరు గొప్ప విజ్ఞాపనకర్త. దేవుని బిడ్డలారా, మొర్దెకై చెప్పాడు, అమ్మా మనకి కత్తుంది, మనకి సావుంది, ఆ దుష్టుడు హామానుగాడు అసూయతో మనలందరినీ ప్రణాళిక పన్నాడమ్మా, నువ్వు రక్షించాలమ్మా అంటే, అందుకే గారు రాస్తారండి, యేసు నామదారులందరూ ఏంటంటే, యేసు నామదారులు ఎంతో ధన్యులు, వారు భాసురమైన, వినండి, ప్రకాశమానమైన ప్రజ్వరిల్లే జీవితం జీవిస్తాడు. ఆ నామదారులు వారి ప్రకాశమానమైన జీవితాలు దైవజనులు రాస్తారు. చూడండి, ఇది పాట యొక్క ఉద్దేశం. పాట ఉద్దేశం మీరు గ్రహిస్తే పాట భావం మీకు అర్థమవుతుంది. యేసు నామ దాడి పాడుకుందాం. వారు ఎస్తేరు వలె అత్యాగులు, ఎస్తేరు ఇస్త్రీ బిడ్డ కాదు. ఎస్తేరు ఎవరు? విజ్ఞాపనకర్త. ఏం చేసింది? రాజుకి జనాంగానికి దేవుని వద్ద అడ్డుపడి హత్యను ఎత్తేసింది. యాకోబు వలెనే దీవెనలెన్నో ఆర్జింపగలరు, వారు త్రైకోనితో సరా. యాకోబు ఏం చేశాడంటండి? త్రైక దేవునితో పోరాడి ఏశావు పొగరు అణిచివేశాడు. త్రైకునితో పోరాడి పగను చల్లార్చివేశాడు. వీరండి భాసురులు, ప్రకాశమానమైన జీవితములు గల దేవుని బిడ్డలు. అందుచేత ఈవేళ మనందరికీ ప్రశ్న, మనం భూసోలమా భాసురులమా? ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19, 20. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున, యెహోవా మోషే నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఎవరి మాట చొప్పున? మోషే నీ మాట చొప్పున క్షమించి ఉన్నాను. చదువమ్మా. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో విగ్రహారాధన చేశాడు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అప్పుడు దేవుడు వారిని నాశనం చేస్తాను, నీలో నుండి గొప్ప జనాంగాన్ని పుట్టిస్తాను. దేవునికి ఏది అసాధ్యం చెప్పండి? నోవాహులో నుండి ఏం చేశారు? ఈవేళ గొప్ప జన సమూహమును దేవుడు భూమిని విస్తరింపజేశాడు. మోషేతో దేవుడు అంటాడు, మోషే వీళ్ళందరూ దుష్టులు, వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? సంహరించేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. మోషే 11 పర్యాయములు దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్య అడ్డుపడి కోపాన్ని, శాపాన్ని, తీర్పును అణచివేస్తాడు. చూసేద్దాం సార్ త్వరగా.
ఇశ్రాయేలు జనులకు మోషే విజ్ఞాపన ద్వారా కలిగిన విడుదల. నెంబర్ 1, ఎర్ర సముద్ర మార్గమున, నిర్గమకాండం 14:10-18. నెక్స్ట్, మారా వద్ద చేదు నీళ్లు మధురమగుట, అక్కడ మోషే విజ్ఞాపన. నిర్గమకాండం 15:22-26. 3, రెఫదీములో అమాలేకీయులపై మోషే చేతులెత్తి ప్రార్థింపగా విజయం. నిర్గమకాండం 17:8-16. నెక్స్ట్, బంగారు దూడ పాపం ఇశ్రాయేలీయులు చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, నాశనం కాకుండా మోషే విజ్ఞాపనం చేసి రక్షించాడు. 5, దేవుని సన్నిధిని వారిని పునరుద్ధరణ చేసి మోషే అంటాడు, దేవా నీ సన్నిధి మాతో రానెడల మేము ఇక్కడి నుండి సాగి వెళ్ళం. అప్పుడు దేవుడు ఇంకా వీళ్ళెక్కడోలరా బాబు అని చెప్పి, మోషే నా సన్నిధి నీకు తోడుగా ఉండును, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీతో కూడా ఉంటానని దేవుని వాగ్దానాన్ని తిరిగి పొందుకున్న మోషే. 6, తబేరా వద్ద దైవాగ్ని ఉపశమనం. సంఖ్యాకాండం 11:3. నెక్స్ట్, మిద్యాము కుష్ఠ రోగమప్పుడు వేడుకొన్న మోషే. మిరియాం కుష్ఠ రోగము స్వస్థపరచమని వేడుకొన్న మోషే. నెక్స్ట్, కాదేష్ బర్నియా వద్ద తిరుగుబాటు సమయం అప్పుడు తిరుగుబాటు నివారణ చేయుటకు దేవుని కోపోగ్రత వారి మీద రగులుకుండునట్లు మోషే విజ్ఞాపన. నెక్స్ట్, కోరాహు తిరుగుబాటు సర్వ సమాజం నాశనమగుకుండా దేవుణ్ణి వేడుకొన్న మోషే. నెక్స్ట్, కోరాహు ఘటన తదనంతరం తెగులు నివారణ కొరకు వేడుకొన్న మోషే. 11, ఇత్తడి సర్పము విష సర్పాల కాటు నుండి స్వస్థత కలుగుటకు. బైబిల్లో అందాజుగా మోషే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇశ్రాయేలు జనాంగం అంతటి కొరకు తన సుజనుల కొరకు ఎన్నిసార్లు వేడుకున్నారండి చెప్పండి? 11 సార్లు. ఇంకా మీరు ధ్యానం చేస్తే ఇంకా అనేక విషయాలు వస్తాయి. ఎప్పుడు చెప్పండి, మోషే ఎవరు మాట్లాడట్లా? విజ్ఞాపనకర్త. ఇశ్రాయేలుపై శాపం రాకుండా మోషే ఏం చేశాడు? చూస్తా ఊరుకున్నాడా? అడ్డుపడ్డాడా? అడ్డుపడ్డాడు. అదే పాగా అంటే. యేసు ప్రభువు కూడా గొప్ప విజ్ఞాపనకర్త. శ్రమలలో శిలువ మరణములో విజ్ఞాపన చేసిన విజ్ఞాపన మహత్తర పురుషుడు, మహానుభావుడు యేసు స్వామి. యెషయా గ్రంథం 53:12 చదవండి అమ్మా. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసిన తిక్రమము చేయువారు లంచబడిన వాడైన అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి అడ్డుపడెను దేవుని యొద్ద. యేసు ప్రభువే వినండి, సిలువ మ్రాను మీద వీరేమి చేయుచున్నారో వీడెరుగుడు దేవా క్షమించుము అని అనకపోతే ఈ సృష్టి మనిషిని ఏం చేసేది చెప్పండి? సృష్టికర్తను సిలువ వేసినందుకు సృష్టి మొత్తం ఏమైపోయేది? దహనం అయిపోయేది. దహనం కాకుండా ప్రభు ఏం చేశారు? సిలువపై దేవా వీడేం చేయించున్నాడు, వీరిని క్షమించుమని చెప్పాలా? విజ్ఞాపనం చేశాడు. కాబట్టి భౌతికముగా ఇతరుల కొరకు అడ్డుపడి వారికి కలుగబోవు కీడు ఉపద్రవము తప్పించుటయే విజ్ఞాపనము. దేవుని బిడ్డలారా, ఇట్టి భారముతో ప్రార్థించువారు విజ్ఞాపన కర్తలు. ఇప్పుడు యాకోబు జీవితంలోనికి మనం ప్రవేశిద్దాం. దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీ భాషా పదమే మనకి తెలుగులో కూడా వచ్చింది. బహుశా ఆదిమ భాషలు కాబట్టి తెలుగులో కూడా అంటాం. ఏంది? పాగా వేసేవేంది?
పాగా వేసినట్టు కూర్చున్నావు ఏంది అంటాం కదా, ఏమండి? ఏంది ఉదయాన్నే పని చేసుకోకుండా ఏంది పాగా వేసావు అంటారా? విన్నారా ఆ మాట అంటాం? వినండి, అది తెలుగు భాష పదమే. పాగా వేయుట అనగా ఆశ్రమము ఏర్పాటు చేసుకునుంట, లేక ఆశ్రయము ఏర్పాటు చేసుకునుంట. రెండవది తిష్ట వేయుట. ఏం చెప్పండి? తిష్ట వేయుట. నెంబర్ 3 పాతుకు పోవుట. ఏంది తిష్ట వేసేవేంది? అద్దె కట్టకుండా ఏంది ఇంట్లో తిష్ట వేసేవేంది? ఏంది ఇంట్లో పాతుకు పోయావేంది అంటాడు. దేవుని బిడ్డలారా, యాకోబు బేతేలులో కేవలం చేతి కర్రతో యోర్దాను దాడతాడు. దేంతో చెప్పండి? చేతి కర్రతో. యాకోబు యొద్ద ఏమీ ఉండదు. అందుకే యాకోబే సాక్ష్యం ఇస్తాడు. ఆదికాండం 32:10 చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను. ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం? చేతి కర్రతో 20 ఏళ్ల క్రితం దాటిన యాకోబు 20 ఏళ్లలో ఏమయ్యాడంటే అండి 2 సేనలు అయ్యాడు. చెప్పండి ఒకసారి మీరు, అమ్మా అయ్యా చెప్పండి, 20 ఏళ్ల క్రితం కంటే ఈవేళ మీరు విస్తరించారా? మీరు విరవబడ్డారా? చెప్పండి. అందుకే పౌలు గారు తిమోతితో అంటారు, నీ వృద్ధి అందరికీ కనబడనిమ్మో. కర్రతో యోర్దాను దాటిన యాకోబు 20 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏమయ్యాడండి? మంది మార్బలవంతా విస్తరించాడండి. అందుకే 20 ఏళ్ల తర్వాత యోర్దాను యొద్దకు వచ్చి దేవుని స్తుతిస్తాడు. దేవా, ఏ బేతేలులో అయితే నేను ఒంటరిగా బికారిగా పండుకున్నానో ఆ బికారినై ఉన్న నేనే భీకరుడిగా మరలా ఈ స్థలానికి వచ్చాను. ఈ దీవెన అంత ఎవరిని బట్టి? మాట్లాడండి. నిన్ను బట్టి. కేవలం కట్టుబట్టతో చేతి కర్రతో యోర్దాను దాటా. మళ్ళీ తిరిగి వచ్చేసరికి నీవు ఎంతమంది మార్బలంలో దయచేసావు అని చెప్పి దేవుడిని ఏం చేస్తాడు చెప్పండి? సన్నుతిస్తాడు, వందిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 28:19 తెలియక యాకోబు అరణ్యములో పాగాయేస్తాడు. అరణ్యంలో ఏం చేస్తాడు చెప్పండి? పాగాయేస్తాడు. చదవండి అమ్మా. మరియు అతడు ఆ స్థలమునకు, ఆ పండుకొని ఉన్న స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజ్ అంటే వ్యతిరేకం. లూజ్ అంటే ఏం చెప్పండి? వ్యతిరేకం. సరే, మనం అంటాం ఏంది స్క్రూ లూజ్ అయిందా అని. కాబట్టి లూజ్ అయితే ఏమొస్తాయి? అన్నీ వ్యతిరేకమైన పనులు, వ్యతిరేకమైన చేష్టలు, వ్యతిరేకమైన పలుకులు. గుర్తుపెట్టుకోండి, లూజ్ అంటే ఏంటి? స్క్రూ లూజ్. అందుకే అయ్యగారు అన్నారు, ఎవరికన్నా పైత్యం చేస్తే ఏం పెట్టాలంట? వాత పెట్టాలంట. వాత పెడితే పైత్యం ఏమవుతుందంట? తగ్గిపోతుంది. అందుకే మీకైనా, మీ పిల్లలకైనా, మీ అత్తగారికైనా, మీ తోడు కోడలకైనా, మాకైనా పైత్యం ఎక్కువైతే ఏం పెట్టాలా? తొడపాస్యం, లేకపోతే వాత. లూజ్. వినండి దేవుని బిడ్డలారా, యాకోబు నడుస్తూ అలసిపోయాడు, సోలిపోయాడు, ఇక బలం లేదు. బహుశా ఆమెడ దూరంలో ఈ మహాపట్నం ఉంది. ఏంటి ఆ పట్నం? లూజ్. ఈ లూజ్ అనే పట్టణానికి వెళ్ళటానికి
టైం చాలా ఆవేళ పట్టణాల కంటే పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. మీరు చూసే ఉంటారు. ఆ ద్వారాలు సాయంకాలం అయ్యేటప్పటికే శత్రువులు, దొంగలు, దుష్టులు, దుర్మార్గులు, క్రూర మృగాలు రాకుండా ద్వారాలు ఏం చేస్తారు? మూసేస్తారు. కాబట్టి అంతా దూరం పోయి ద్వారాలు మూసేస్తే ఏం లాభం మాకు అని చెప్పేసి యాకోబు తెలియకుండానే ఒక చోట పాకా వేసాడు. ఏ చోట అది? బేతేలు. ఈ బేతేలులో పాగా వేసిన చోటే సుమారు 200 సంవత్సరాల క్రితం తన తాత, ఎవరు? యాకోబు తాత అబ్రహాం. అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. అక్కడే పాగా వేస్తాడు. దేవుని నడిపింపు, దేవుని చిత్తం, దేవుని అనాది సంకల్పం యాకోబుని అక్కడికి నడిపించింది. యాకోబుని అక్కడే పరుండబెట్టింది. ఇప్పుడు ఎక్కడైతే తాత రాయి వేసి బలిపీఠం కట్టి ఈ చోటు దేవునికి ప్రతిష్ఠితం అన్నాడో, అనూహ్యంగా అదే చోటుకి ఎవరు వచ్చి పండుకున్నాడు? యాకోబు. ఈవేళ అదే మనం ధ్యానం చూసుకోబోతున్నాం. అమ్మా 28:11 ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయేనో. చాలు. యెహోషువ 2:5 ఉంటుందండి. ద్వారాలు మూసేశారు, ఎరుకో ద్వారాలు. అందరం కలిసి చరణం పాడుకుందాం. నీ మనవి వినగానే నీ తండ్రి ఓ కొట్టి నీ మతికి నీ తండ్రి నియమంబోలే నీదే నిరుకోలేనిది రాదు నీ ఆత్మలో ఆత్మ. అలాగే దేవుని నిరుకు, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం లేకుండా మన పాదం, దైవ భక్తుల పాదం మెలగదు, మసలదు, కదలదు. దేవుని వాక్యం చూద్దాం. చదవండి అమ్మా. సామెతలు 16:9. ఆ చోట పరుండబెట్టిన వాడు యెహోవాయే. చూడండి. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించును. యెహోవా వాని నడతను స్థిరపరచును. మీకు అర్థమయ్యేలా చదువుతా. ఒక మనిషి తాను చేయాలనుకునే వాటి విషయంలో పథకాలు చేయవచ్చు. అయితే ఏమి జరుగుతుంది అనేది నిర్ణయించేవాడు యెహోవాయే. ఒకడు ఉద్దేశిస్తాడు కానీ నిర్దేశించేవారు ఎవరండి? యెహోవా. ఇంకెందుకు ఆలోచించడం? ఎందుకు అలాగని చెప్పి ఆలోచించకుండా ఉండొద్దు. దేవుని ఎడల భయభక్తులు గల వారి మార్గం ఎవరు నడిపిస్తారు? ఇర్మియా 10:23 తీసి పెట్టుకోండి, నేను చదువుతాను. యెహోవా మనుష్యులు తమ మార్గాలు నిర్ణయించుకోవటం వారికి చేత కాదని. ఇంకోసారి చదువుతున్నా. యెహోవా మనుష్యులు తమ మార్గాలు నిర్ణయించుకోవటం వారికి చేత కాదని, మంచిగా ప్రవర్తించటం వారి వశములో లేదని నీకు తెలుసు. దేవా, మా మార్గాలు మేము నిర్ణయించుకోలేమో నీకు తెలుసు. మా ప్రవర్తన మా వశములో మంచిగా లేదని నీకు తెలుసు. అందుచేత దావీదు గారు అంటారు, నీ వాక్యమే నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం దీపం. ఇందాక మీకు చెప్పాను, చూసాడా? మళ్ళీ చెప్పొద్దు. ఈ దీపాన్ని మనం తెరచి చదివి ధ్యానిస్తే మన హృదయములు వెలుగు. తల కింద నువ్వు పెట్టుకొని పండుకుంటే దీపమే. వెలగాలంటే ఏం చేయాలా? దీని అర్థం మీకు చెప్పి మీ జ్ఞానాన్ని వెలిగించాలి. మా బాధ్యత అది వాక్య బోధకుని పని. చూసారా?
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ అలసి వేసారి అనిశ్చితి గలవాడై విశ్రాంతి తీసుకుంటూ ఉన్న యాకోబుకు ఎవరు దర్శనమిచ్చాడండి? దేవుడే. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు యాకోబుతో అనేక ప్రమాణాలు అనుగ్రహిస్తారు. ఎందుకంటే అది తన తాత ద్వారా ప్రతిష్ఠితమైన చోటు. చెప్పండి అందరూ ఒకసారి. తన తాత ద్వారా ప్రతిష్ఠితమై ఉన్న చోటు. ఆదికాండం 28 మనం చూస్తే, యాకోబు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడతారు. అమ్మ చదవండి 13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఆ నిచ్చెనకి ఉన్నతమైన స్థలములో పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఏమంటారండి? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీ సంతానమునకు. చూసారా? ఆదికాండం 12:6-8 అమ్మ చదివేసే త్వరగా. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు. యాకోబుకి ఏ ప్రమాణం చేశాడో 200 సంవత్సరాల ముందే అబ్రహాముకు కూడా అదే ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. చదువమ్మా. ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎక్కడ అబ్రహాము వెళ్ళినా దేవుడు ఉన్నాడు. నీ సన్నిధి నాకు తోడుగా ఉండని మన మోషే అందుకే కోరాడు. చూసారా? అబ్రహాముకి ఎవరి సన్నిధి తోడుగా ఉంది? దేవుని సన్నిధి. అక్కడ బలిపీఠం పెట్టాడు, తైలం పోసాడు, ప్రతిష్ఠించాడు. ఇది దేవుని స్థలమని అభిషేకించాడు. అర్థమైందా అండి? ఏ చోటుకి వెళ్ళినా దేవుడు కనపడ్డాడు, దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు, ఆ స్థలాన్ని ఏం చేశాడు చెప్పండి? ప్రతిష్ఠించాడు. తర్వాత మనం చూస్తే మనకిలాగే అబ్రహాము కూడా శోధన వచ్చింది. ఆ శోధనను బట్టి బేతేలును వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్తాడు. దాసగృహం. ఐగుప్తులో 30 తిప్పలు పడతాడు. ఐగుప్తుకు దేని కొరకు వెళ్తాడండి? కూటి కోసం. దేవుని మాట కోసం కాదు. దేనికోసం? కూటి కోసం. వెళ్ళటమే దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్ళిన కారణాన అబద్ధం ఆడతాడు. ఏమని? భార్య ఒక విధంగా సెల్లే ఒప్పుకుంటాం, కానీ ఫరోకి కళ్ళు కప్పటానికి ఏమంటాడు? శారా నా సెల్లి అంటాడు. మోసం చేస్తాడు, మోసపోతాడు. అక్కడ దేవుడు పూనుకుంటాడు. ఎవరి జీవితంలో? అబ్రహాం జీవితంలో. ఫరో కనబడతారు, అవును ముట్టుకోవద్దు, ఆ ఒకనికి భార్య. వెంటనే అప్పచెప్పేస్తాడు. వినండి, అబ్రహాం అంతటి విశ్వాసులకు తండ్రి దేవుని చిత్తానికి భిన్నంగా వెళ్ళటం బట్టి రాజు చేత తిట్లు తింటాడు. ఏమని? బుద్ధి లేదా? నన్ను మోసం చేస్తావా? నీకు తగునా అంటారండి 12 చివరిలో. ఇన్ని తిప్పలు పడిన తర్వాత మరలా అబ్రహాం ఎవరిని తలంచుకుంటాడు? దేవుణ్ణి తలంచుకుని మరలా అక్కడికి వస్తాడండి, బేతేలుకే వస్తాడు. వినండి, మోరే అనగా బోధనా స్థలం, కానానీయుల దేవుడి అన్య బోధనా స్థలం. కానీ అబ్రహామును బట్టి
ఆ అన్య బోధనా స్థలం ఏమైంది? దేవుని మాట్లాడండి. ఆ, అందుచేత దేవుని బిడ్డలారా, మనకు లోక విద్య కాదు, కానీ ఎవరి విద్య నేర్పించాలా? మాట్లాడలా. మహోన్నతుని విద్య. బాగా చెప్పాడమ్మా. ఏ విద్య? మహోన్నతుని విద్య. కాబట్టి హాయి అనగా పెంట దెబ్బ, పెంట కొప్ప, పాడు దెబ్బ. కాబట్టి బేతేలుకు హాయికి మధ్య అబ్రహాం ఏం చేశాడంటండి? గుడారం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అతనికి స్వాస్థ్యంగా అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము దీవెన ఇస్సాకుకు, ఇస్సాకు దీవెన యాకోబుకి, యాకోబు దీవెన యోసేపు, యోసేపు దీవెన మనష్షేకు. ఎట్లా తలస్థించి వస్తున్నాయో దేవుని దీవెన గమనించండి. అందుచేత పితరులై ఉన్న భక్తులు మనం కలిగి ఉంటాం. మా ధన్యత. పరిశుద్ధులు అడుగుపెట్టిన చోట మనం మసలుట మనకి గొప్ప ఆధిక్యత. చెప్పండి, ఏం చెప్పండి? ఆధిక్యత. తిరిగి అబ్రహాం బేతేలుకు వస్తాడు, మరలా ప్రతిష్ఠ చేసుకుంటాడు. ఆదికాండం 13:3-4 చదవండి అమ్మా. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు. మరలా ఐగుప్తు నుండి ఎక్కడికి వస్తాడండి? బేతేలుకు వస్తారు. అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి. చూసారా తన గుడారం మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి. ఆ గుడారం పతనం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళటం బట్టి? లోకంలోకి వెళ్ళటం బట్టి. అలాగే దేవుని బిడ్డలారా, ఈవేళ దేవుని వద్ద ఉన్నారు. ఐగుప్తు లోకానికి వెళ్తాం. మళ్ళా ఏం చేయాలా? దేవుని వద్దకు రావాలా. మళ్ళా లోకం దగ్గరికి. ఐగుప్తు, బేతేలు. అలాగే యాకోబు కూడా హారాను, బేతేలు. చదివేసేయండి అమ్మా. ప్రార్థన చేశాను. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. చూసారా? అబ్రహాం ఐగుప్తులో ఫరోను మోసం చేశాడు భార్య విషయంలో. అయినా శారాను భద్రం చేశాడు. ఎవరు? దేవుడే. అబ్రహామును కూడా ఏం చేశాడండి? భద్రం చేశాడు. దేవుని మాట చొప్పున కాక అబ్రహాం సొంత మాటను బట్టి ఐగుప్తుకు వెళ్ళి బ్యాగేజ్ స్టెఫినీ తెచ్చుకున్నాడు. ఎవరా స్టెఫినీ? హాగరు. చూసారా? కాబట్టి మన చిత్తము చొప్పున మనం వెళ్తే మనకేం తప్పదు? తెప్పలు తప్పం. అలాగే దేవుడు కూడా యాకోబుని హారానులోనికి పంపించాడు. హారానులోనికి వెళ్ళి 30 తిప్పలు పడతాడండి. ఎవరు? యాకోబు. వినండి, ఎలాగో శారాకి అవమానం కలిగిందో, యాకోబు ఒక్కగానొక్క కూతురు దీనా షెకెములో గుడారం వేసుకుంటాడు. యాకోబు షెకెము వారు దీనాను చూసి మానభంగం చేస్తారు. మళ్ళా ముంచుకొచ్చుద్ది ప్రమాదం. లాబాను మోసం చేస్తాడు 10 సార్లు. ఈ 30 తిప్పలు పడి దేవుని మాటను బట్టి హారాను నుండి, షెకెము నుండి తిరిగి 35వ వచనంలో ఎక్కడికి వస్తాడండి? మరలా బేతేలుకి. చదవండి అమ్మా. 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి. నీవు ఎప్పుడైతే నీ సహోదరుడై ఉన్న ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయావే 20 ఏళ్ల క్రితం, నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని దేవుడు యాకోబుతో చెప్పగా. చదువమ్మా. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ ఏమంటున్నాడు చూడండి. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను అందుకే రేపు సంస్కారం అందు మన వస్త్రాలు ఏం చేస్తాం చెప్పండి? మార్చుకుంటాం. మన విగ్రహాలు తీసేస్తాం, వస్త్రాలు మార్చుకుంటాం. నెక్స్ట్, మనము లేచి బేతేలునకు వెళుదాము. అక్కడికి వెళ్తున్నాం చెప్పండి. గట్టిగా చెప్పండి.
బేతేలునకు నా శ్రమ నా దినమున శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి, ఎవరికి? నాకు తోడై ఉన్న దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. పితరుల బేతేలు ప్రయాణ చక్రం చూసేయండి గబగబా. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పాత నిబంధనలు బేతేలు యొక్క ప్రాముఖ్యత, ప్రారంభం, తిరోగమనం, పునరుద్ధరణ. నెక్స్ట్ అబ్రహాం ప్రథమ బలిపీఠం, యెహోవా బలిపీఠం కట్టిన, యెహోవాను ప్రార్థన చేసిన, యెహోవా ఆశీర్వదించను. నెక్స్ట్ యాకోబు ప్రథమ అనుభవం బేతేలులోనే, కలలో పరలోకనిచ్చిన దేవదూతల దర్శనం, అబ్రహాము నిబంధన పునర్స్థాపన, ఆ రాతికి తైలం పోసి మృక్కుబాటు. నెక్స్ట్ తిరోగమనం, అబ్రహాం ఐగుప్తు ప్రయాణం, కరువు, అవమానం, అలాగే ఆస్తి, లోక ఆస్తి కలిగి తిరిగి వచ్చాడు. యాకోబు కూడా 20 ఏళ్ల మామగారి బస ద్వారా బేతేలుకు వచ్చి షెకెములో రాజీ పడ్డాడు. దీనా షెకెం కుమారుల ద్వారా మానభంగం కలగగా హత్య జరుగుట మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ అబ్రహాం పురాగమనం, యాకోబు పవిత్రకరణ, ఏల్ బేతేల్ అనగా బేతేలు దేవుడే నా దేవుడు, ఏల్ బేతేల్, బేతేలు యొక్క దేవుడే నా దేవుడు అంటారు యాకోబు. నెక్స్ట్ దైవిక పిలుపు అబ్రహాం, యాకోబుకి ఒకటే అనుభవం, పరీక్షలు, తొట్టుపాటు అయినా, కరువు, భయం, లోకరాజీ పడినా ఎక్కడికి వచ్చారు? తిరిగి బేతేలుకు వచ్చారు. మొదటి స్థానానికి తిరిగి ప్రయాణం. దేవుడు వారిని విడిచిపెట్టక తిరిగి మొదట బలిపీఠం కట్టిన బేతేలు రప్పించాడు. తిరుగు ప్రయాణంలో బలిపీఠం పునరుద్ధరించబడి, దేవుడు బలిపీఠం పునరుద్ధరింపగానే తన వాగ్దానము కూడా ఏమని చెప్పండి? నిర్మాణమైంది, నిబంధన తిరిగి రాయబడింది. నెక్స్ట్ ఇవన్నీ వారికి జరిగిన అనుభవాలు. ప్రథమ ఆరాధన, లోక తిరోగమనం, తర్వాత ధ్యానం చేసుకోండి, తిరిగి ప్రయాణం, బలిపీఠ నామకరణం. నెక్స్ట్ గమనించండి, అబ్రహాముకి ఏ అనుభవాలో ఆ అనుభవాలన్నీ ఎవరికి ఉంటాయి? నాకు. అలాగే మన జీవితంలో కూడా కాలం మారినా కానీ మన పితరుల యొక్క అనుభవాలు మనకి ఉంటాయి. ఈవేళ మనం ఎలాగూ స్పందిస్తూ ఉన్నామో అనేది ఒక ప్రశ్న. ఏం చెప్పండి? వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకున్న శోధనలు, వాళ్ళకున్న ఇబ్బందులు మనకు కూడా చెప్పండి, మాట్లాడట్లా తప్పు, కానీ మన ప్రతిస్పందన ఏంటి అనేది ఒక ప్రశ్న. ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి, దేవా, పరలోక దేవా, వాగ్దానకర్త అయిన దేవా, మాట ఇచ్చి మాట తప్పని దేవా, నీ వాగ్దానమును, నీ నిజ వాగ్దానము నమ్మి నీ మాట చొప్పున మీరు చేయవారై ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము స్వామి. భూమి ఆకాశములు గతించినా నీ మాట గతించిపోదని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు దేవా. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం యాకోబు వరకు మీరు కొనసాగించిన దేవుడై ఉన్నాడు. అలాగున మా మిషన్ విషయంలో, దైవజనుని విషయంలో, దైవజనునికి ఇచ్చిన మీ ప్రమాణములు, వాగ్దానములు, ఆశీర్వచనములు మాకును సంప్రాప్తింప చెయ్యము. మా అనుభవములో ఉంచుము, మా స్వాస్థ్యములో ఉంచుము, మమ్ము దీవించుము, భద్రపరచుము, ఆశీర్వదించుము, విస్తరింప చెయ్యము, వర్ధిల్ల చెయ్యము యేసు స్వామి. ప్రభువా, ఈవేళ కాలానుగుణ్యమైన వాతావరణము లేక మేము తలడిల్లుచూ ఉండగా దేవా, నోవాహుకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, పితరులకు ఇచ్చిన వాగ్దానములన్నింటినీ మీరు పరలోకమందుని జ్ఞాపకం చేసుకొని దేవా, భూమి దాని పంట ఇచ్చినట్లు, పొలములు దాని పంటలు మాకు ఇచ్చినట్లు దేవా, పాడి గేదెలు, మిగతా పాడి పశువులన్నీ వర్ధిల్లునట్లు మీ సహాయము మాకు అనుగ్రహించి దేవా, యాకోబు అనుభవములో హారాను వినినా యాకోబును విడిచిపెట్టలేదు. హారానులో
తన ఇష్టానుసారముగా జీవించిన యాకోబుకు మీరు ప్రత్యక్షమవుతూ మీ మాట చొప్పున తిరిగి బేతులు నడిపించండి. అలాగ మేము కూడా బేతులు అనగా నీ సన్నిధి కాబట్టి నీ సన్నిధి విడనాడకుండా విస్మరింపకుండా దేవా మీ సన్నిధి ఎలాగో మోషే కోరుకొని మీ సన్నిధితో సాగి వెళ్ళలాగు సాగి వెళ్ళగల ధన్యత భాగ్యం మీ సన్నిధిని మరువాక విడువాక ఎడబాయక మీ సన్నిధిలో మసలి మీ వాగ్దానములను సంతరించుకుని వారసులుగా మమ్మల్ని సిద్ధము చేయమని ప్రార్థన చేసుకుంటూ